బీఆర్ఎస్ లోకల్ ప్రిపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ముందుకు ఫామ్ హౌస్ వేదికగా గులాబీ బాస్ ప్రణాళికలు నిత్యం నేతలు కేడర్తో మీటింగ్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఎలక్షన్స్ లో రూపొందించాల్సిన వ్యూహాలపై ఫామ్ హౌస్ వేదికగా నిత్యం నేతలు కేడర్ ని కలుస్తున్నారు. మీటింగులు పెడుతూ వారికి పార్టీ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు అంటూ ఇక బీఆర్ఎస్ లోకల్ ప్రిపరేషన్ అనే మాట కంటే అన్ని బంద్ చేసుకొని తట్టబుట్ట సర్దుకొనిగా ఏదో ఒక పార్టీలో కలిసిపోవాలన్నట్టుగా ఉన్నది. వీళ్ళందరూ కూడా సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ ఇవాళ ఒక వార్డు మెంబర్ ను, ఒక సర్పంచ్ ను, ఒక జడ్పీటీసీని, ఒక నాయకుడిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళకి కండువాలు కప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, లేదంటే వాళ్ళతో ఫోటోలు దిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో కనీసం పార్టీ నాయకులకు కాదు, ఎమ్మెల్యేలకి అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి, మంత్రులకు కూడా దొరకకపోతుండే. అంటే అప్పుడు అంతా ఏం బిజీ ఉంటుండే. ఇలా అధికారం పోతే ఇలా భూమి మీదకి వచ్చినాయి కాళ్ళు. ఈ రోజు నీకు ప్రజలు కనిపిస్తా ఉన్నారు, ఈ రోజు నీకు కార్యకర్తలు కనిపిస్తున్నారు, ఈ రోజు నీకు నాయకులు కనిపిస్తున్నారు. కానీ అధికారం ఇచ్చి నేను కూర్చోబెట్టినాడు నీకు ఎవ్వడు కనిపించలే. ఆ రోజు అసలు నీకు ఉన్నారా వీళ్ళంతా అనేది కూడా నీకు డౌట్ ఉండే. నేనే రాజుని, నేనే మంత్రిని, నేను చేస్తే సరిపోతుంది, ఎవరు పని చేయకుండా సరే అన్నట్టుగా నొక్కనే పని చేసినట్టు ఇంట్లో కూర్చొని ఆనాడు ఎట్లయితే నువ్వు బిహేవ్ చేసినావు, ఈ రోజు ఎందుకు దిగొచ్చినావు అంటే అధికారం పోతే అన్ని దిగొస్తాయి అన్నట్టు నెత్తి మీద ఉన్న కాళ్ళు కూడా కిందికి దిగొచ్చినాయి, భూమి మీద లేని కాళ్ళు కూడా భూమి మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు ఫామ్ హౌస్ లో అందరితో కలుస్తా ఉన్నాడు. ఇది గొప్ప, ఇప్పుడు గొప్ప, ఈ దాని గురించి గొప్ప చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు కలవలేడు? మరి ఆ రోజు కలవచ్చు కదా. ఇక 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తాం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ ఈ సిగ్గులేని ఎమ్మెల్యే మస్తు మాటలు చెప్తాడు. వాళ్ళ హయాంలా కనీసం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. వాళ్ళ హయాంలా నిరుద్యోగులు చచ్చిపోతున్నట్టు కూడా పట్టించుకొని ప్రభుత్వం ఉండే నాయకులు ఉండే ఇవాళ గొప్పలు చెప్తా ఉన్నారు ఏమైందని. సరే వాళ్ళు హామీ ఇచ్చారు, ఏమైందని మేము కూడా అడుగుతాం. కానీ మొన్నటికి మొన్న 6 నెలల కింద మీ ప్రభుత్వంలో ఏమైంది? మరి 9.5 ఏళ్ల మీ పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? 9.5 ఏళ్ల పరిపాలన మీరు ఎంతమంది ఎన్ని వర్గాలకు న్యాయం చేసిర్రు అనేది కూడా లెక్కలకు వస్తుంది కదా. మీరు చేయలేరు కానీ మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు కానీ ఈ రోజు చేయట్లేదని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నారు కదా. మీరు ఎంత చేసిరో కూడా చెప్పాలి. మీరు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, 1,30,000 ఉద్యోగాలు అని చెప్పారు కదా. ఎన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు కలిపి 1,30,000 అని చెప్పారు. ఎందుకు అంత తక్కువ చెప్పారు? ఇంటికొక ఉద్యోగం అని చెప్పారు కదా. మీ ఇంటికో 4 ఉద్యోగాలు వేసుకొని అందరినీ మర్చిపోయారు కదా అని చెప్పి అన్న మాటలన్నీ మర్చిపోయారు అప్పుడు అనేది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఆనాడు విద్యార్థుల కోసం నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఈ 3 వస్తే మన తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి నీళ్లు మీ ఇంట్లోకి మలుపుకుర్రు, మీ ఫామ్ హౌస్లకు మలుపుకుర్రు, నిధులు మీకు అవసరమైనటువంటి మీ సంస్థలకు మలుపుకుండ్రు, నియామకాలు మీ ఇంట్లోకి మలుపుకుండ్రు. మరి ఏవి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు? ఈ నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఏ సమాజానికి అందింది? ఏ నిరుద్యోగులకు అందింది? ఏ విద్యార్థులకు అందింది? ఏ సామాజిక వర్గానికి మీరు ఏం న్యాయం చేసిరో చెప్పాలి. ఈ భవనాలు, ఆ భవనాలు ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి వాళ్ళకు తగువులు పెట్టి ఊర్లలో కొట్లాటలు పెట్టి మీరు ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి రాజకీయాలు చేయమని చెప్పి పెట్టిర్రు. ఆత్మగౌరవ భవనాలు ఇలా కంప్లీట్ అయినాయా? ఎక్కడున్నాయి మరి ఆత్మగౌరవ భవనాలు? అయినాయా? అయితే మరి వాళ్ళకి ఆత్మగౌరవం వచ్చిందా? చేపలు పెంచుకోమని, కళ్ళలోని కళ్ళు అమ్ముకోమని చెప్పి, బర్రెలే పట్టుకోమని చెప్పి, లేదంటే గొర్రెలే పట్టుకోవాలని చెప్పి కుల సమీకరణాలతోని మీరు లెక్కలేసుకొని ఓట్ల కోసం నాటకాలు ఆడి ఎక్కడికక్కడ విభజించి నాశనం చేసిందే మీరు. ఆ వ్యవస్థల్ని పాడి చేసిందే మీరు. కులాల మధ్య చిచ్చు పెట్టి అనవసరమైన లేనిపోని పోరు సృష్టించిందే మీరు. ఈ రోజు నీతులు చెప్తా ఉన్నారు ఏమైంది అని చెప్పి. ఇక మరొక వార్త వచ్చింది. విహారయాత్రలో విషాదం, ముంబై భూసిరి డ్యాం జల